మెట్రో ఫేజ్ 2 పై అధ్యయనం రిపోర్ట్ త్వరగా ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో 5 సెక్టార్స్ లో మెట్రోను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మెట్రో ఫేజ్ 3 కింద జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు విస్తరించాలని సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలో డిసైడ్ చేశారు. ఆ తర్వాత నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో మూసీ నది అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో రైలు డిజైన్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో రైల్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ వ్యయం అవుతుందన్నారు. సెక్రటేరియట్లో మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు ఉదయం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను మర్యాదపూర్వకంగా కలిశారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు సారస్వత్లు. ప్రజాపాలన దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 6లోగా అందరూ అప్లై చేసుకోవాలని సూచించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని విమర్శించారు పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ను రక్షించేందుకే కేంద్ర మంత్రి సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్లికేషన్లను పొన్నం పరిశీలించారు. సమర్థవంతంగా ఎక్కడ కూడా చిన్న సమస్య ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో చిన్న అపశృతి కూడా రాకుండా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అక్కడక్కడ ఏదైనా ముందు రోజు ఫామ్లో కొరత ఉండి కొంత దొంగలు కృత్రిమ కొరత సృష్టించి ఫామ్స్ ఎత్తుకుపోయి గతంలో ఉన్న అధికారం ద్వారా ఎత్తుకొని పోయినటువంటి అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. ఎవ్వరు ఫామ్ కొనే అవసరం లేదు. వారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిపేర్లకు అయ్యే ఖర్చును నిర్మాణ ఏజెన్సీయే భరించాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రూల్స్ మార్చి కేంద్ర సంస్థల నుంచి కాళేశ్వరానికి ఎందుకు రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా సత్యదూరమైన విషయాలున్నాయి. చాలా విషయాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసిమెలిసి ఒకరికొరు మద్దతుగా 3500 రోజులు గడిపి మేము అధికారంలో వచ్చి బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏదో మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేటుకు ధీటుగా హరిత హోటల్స్ తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీనిధిలో పెండింగ్ లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. మారుమూల గ్రామాల ప్రజలకు ఎక్కువగా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఫండ్స్ డైవర్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలోని ప్రజల అవసరాలు గుర్తించేందుకు స్టడీ టూర్ చేయాలని సూచించారు. ప్రభుత్వం సొమ్ము ₹1 వృధా అయినా ఊరుకునేది లేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో మద్దులపల్లిలో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ పనులను పరిశీలించారు మంత్రి. మార్కెట్ నిర్మాణంలో నాణ్యత లేదని కాంట్రాక్టర్ పనితీరుపై మండిపడ్డారు పొంగులేటి. నిర్మాణాలను పరిశీలించి అదనంగా డబ్బులు చెల్లిస్తే ఆర్ఆర్ యాక్టుతో రికవరీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గంజాయి రహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలన్నారు. ఒరిస్సా నుంచి వచ్చే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో సిపిఐ నేతలు పూనంనేని, చాడ వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మలిదశ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంతమ్మ మీట్ అయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ ను సచివాలయంలో కలిసి కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ఆహ్వానించారు ఆలయ అర్చకులు.